రేపటి కోసం తెలుగు దినపత్రిక ఆధ్వర్యంలో గుంటూరులోని గీతా రెసిడెన్సీలో చంద్రబాబు ఎక్స్పో అనంత భావజాలకుడు పుస్తక ఆవిష్కరణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుస్తక ప్రేరణ కల్పించిన రామన్న వెలమాటి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి ఫౌండేషన్ వారు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం సంతోషకరమని అన్నారు. చంద్రబాబు నాయుడుతో గత 40 ఏళ్లుగా కలిసి పనిచేస్తున్నాను. మాకు పొలిటీషియన్గా కాదు, ఆఫీస్ పరంగానే మాకు సంబంధాలున్నాయి. అతని ఆలోచన శక్తికి నాలాంటి వాళ్ళు చాలామంది ఇంప్రెస్ అయ్యారు. ఆయనతో పాటు మేము ప్రయాణం చేశాము. ఆయన చేసిన ప్రతి ఆలోచనలో విజన్ 2020 ఉండేది. విజన్ 2047 అంటే 100 సంవత్సరాలు గుర్తుండే విధంగా ఒక డాక్యుమెంట్ చేశారు. నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు అమరావతి ఫౌండేషన్ కృతజ్ఞతలు. ఇది చాలా ముఖ్యమైన కోణం బాబు గారు చంద్రబాబు నాయుడు గారిది. ఆయన ఆలోచనలో ఆయన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ పుస్తకం ప్రచురించడం జరిగింది. ఈ పుస్తకం పబ్లిషర్ మిక్కిలినేని శ్రీకాంత్ గారికి, ఎడిటర్ శ్రీనివాస్ ప్రసాద్ గారికి చాలా ధన్యవాదాలు. చంద్రబాబు X.O అనంత భావజాలికుడు అనే ఈ పుస్తక రచనకి ప్రేరణ కల్పించిన రామనాథం గారు, ఈ పుస్తకాన్ని అక్షరరూపంలోకి తీసుకొచ్చిన శ్రీనివాస్ ప్రసాద్ గారు, వీరిద్దరి సేవలకి మరొకసారి నేనైతే తెలుగు ప్రజల తరపు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి విలువలేంటి, ఆయన ఆలోచనలేంటి, ఆయన విజన్ ఏంటి అనేది చాలా తక్కువ పేజీల్లో సరళమైన భాషలో ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి పుస్తకం దోహదపడుతుందని నేను అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.